ఇంత చిన్న ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ee roju aithe em chupichibothunnanu chustunara inkenduku late, let's go and watch it. So ee roju aithe నేను అమెజాన్ నుంచి ఒక సెల్ఫీ స్టిక్ కాదు ట్రైపాడ్ తీసుకున్నా. అయ్యో రెండు ఒకే దానిలో ఉంటుందన్నమాట. సో ఇది ఎలా వచ్చిందో నేను చూపించేస్తున్నాను. అండ్ వీడియోలో వాయిస్ ఇక్కడ నా వాయిస్ డిఫరెంట్ వస్తుంది, ఏంటి లిప్ మూమెంట్ అనుకోవచ్చు మీరు. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను, అందుకే డిఫరెంట్గా ఉంది. సో దానికి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో మీకు క్లారిటీ రావాలని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, మైక్లో సరిగ్గా రికార్డ్ అవ్వలేదని చెప్పేసి. సో నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తాను. సో అమెజాన్ బేసిక్స్ నుంచి ఒక ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్, నాకు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి $7.99 పడింది నాకు. సో నేనైతే అది బిల్ చదువుతున్నాను అనమాట ఎంత పడిందని చెప్పేసి. అండ్ మనకి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. సో ఇది మనం ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది సెల్ఫీ స్టిక్గా యూజ్ చేయొచ్చు అండ్ దట్టు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను దానికోసమే తీసుకున్నాను మెయిన్గా, ఎందుకంటే నాకు మా ఇంట్లో పెద్ద ట్రైపాడ్ అయితే ఉంది, బట్ అది అన్నిటికీ క్యారీ చేయలేనని చెప్పేసి. సో ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి తీసుకున్నాను. 132 సెంటీమీటర్స్ అయితే వచ్చింది, 52 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇలా ఉంటుంది. ఫోల్డింగ్ అయితే ఇట్లా చేయాలి. చాలా క్యూట్గా ఉంది కదా అసలు. మనం ఈజీగా బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా రొటేట్ చేసి తీయాలి. సో ఎవరికైనా ఇది ఓపెన్ చేయడం రాకపోతే ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఫస్ట్ ఇలా పైన ఓపెన్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట స్లైడ్స్. దెన్ దానికి మన ఫోన్ అయితే పెట్టుకోవాలి. నాకు ఫస్ట్లో రాలేదు, బట్ నాకు ట్రై చేయగా వచ్చిందనమాట. ఏంటి అనేది ఫస్ట్ టైం మనకి ఏది అర్థం కాదు. సో మనం అన్నీ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలా ఓపెన్ చేయాలా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో మనకి అది క్లిక్ చేస్తే చాలు, అది ఓపెన్ అయ్యిద్ది. సో అట్లా నేను ఓపెన్ చేశాను కింద. అండ్ మనకి దీనిలో బ్లూటూత్ కూడా వచ్చింది. సో ఇది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట కింద ఓపెన్ చేసేటప్పుడు. సో అది జాగ్రత్తగా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయిద్ది. చాలా బాగుంటుంది. మీరు కన్ఫామ్గా ఇది పక్కా ఉండాలి అని చెప్పేసి ఉండే దానిలో, వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళు ఇది కంపల్సరీ ఉండాలి అన్న దానిలో ఉంటుందన్నమాట ఆ లిస్ట్లో. నాకైతే ఇది కొనుక్కున్న తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది, ఎక్కడికైనా క్యారీ చేయడానికైనా లేదంటే ఈజీగా రికార్డ్ చేసుకోవడానికి. బట్ ఇది ఐఫోన్ వాళ్ళకి ఎక్కువ సూటబుల్ కాదని చెప్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు iPhone 15 Pro Max యూస్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఈ ట్రైపాడ్లో ఎక్కువ అంటే కొంచెం ఇబ్బందిగానే పడుతుంది అనమాట. సో శాంసంగ్ అట్లాంటివి ఈజీగా పడుతుంది, ఈజీగా వచ్చేస్తుంది. పట్టడం అయితే ఈజీగానే పట్టిద్ది ఐఫోన్, బట్ తీసేటప్పుడు కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. అండ్ ఎవరికైనా స్క్రాచెస్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు ఐఫోన్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చిన్ని రిమోట్లా ఉంది, ఏంటా అని చూస్తున్నారా. సో ఇది వచ్చేసి బ్లూటూత్ అనమాట. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటాయి. ఆన్ చేసేసి మనం మన ఫోన్లో కనెక్ట్ చేసేసుకోవాలి అంతే. దెన్ మనం ఎక్కడైనా సరే ఈ ట్రైపాడ్ పెట్టుకొని ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. సో మన సోలో ట్రిప్ ఎవరైనా చేస్తే, నా ఛానల్లో చూసేవాళ్ళు ఎవరైనా సోలోగా ట్రిప్ వెళ్తే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా సరే ఈ ట్రైపాడ్ పెట్టేసుకొని జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే చాలు, మనకి ఫొటోస్ ఈజీగా క్లిక్ అయిపోతాయి. అండ్ ఎవరిని అడగాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ చిన్ని రిమోట్ కూడా ఫొటోస్లో ఏమీ పడదు. సో ఈజీగా చాలా ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. విత్ సీన్ లైక్ వెనకాల ఎలాంటిది ఉన్నా సరే, సో బ్యాక్గ్రౌండ్తో కూడా మంచిగా పడుతుంది. సో మనం ఎక్కడ పెట్టుకుంటామో, ట్రైపాడ్ని ఎక్కడ ప్లేస్ చేస్తామో అనేది మ్యాటర్ అనమాట ఇక్కడ. సో ఇలా క్లోజ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలో కూడా చెప్పాను నేను మీకు, ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ రోజు ఎట్లా అని చెప్పేసి నాకు అర్థం కాక. సో ఇది ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇది యూస్ఫుల్ అయిందో లేదో చెప్పండి కమెంట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.